ఉపేంద్ర గారు అనగానే ఒక వైవిధ్యమైన చిత్రం, విలక్షణమైన చిత్రం, అది ప్రయోగాత్మక చిత్రం అయి ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఇది ప్రేక్షకులు ప్రతి సినిమాకు ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా ఏదో ఉంటుందని ఆశించడం అలవాటైపోయింది. కానీ ప్రతిసారి దాన్ని నిలబెట్టుకుని తన ప్రత్యేకతను చాటుకుంటూనే వస్తున్నారు ఉపేంద్ర గారు తన ప్రతి చిత్రంలోనూ. ముఖ్యంగా ఈ చిత్రంలో ఇంకో ప్రయోగం పేరు పెట్టకపోవడం. ఇలా ఒక చెయ్యి తాలూకు భంగిమ మాత్రం ఇచ్చారు. దానికి యద్భావం తద్భవతి అంటారు. ఎవరికి ఇష్టం వచ్చిన టైటిల్ వాళ్ళు ఊహించుకోవచ్చు. అంటే ఆ భంగిమ చూసి ఎవరికి ఇష్టమైన టైటిల్ వాళ్ళు అన్వయించుకోవచ్చు. నాకు అనిపించింది చెప్తున్నాను, సూపర్. ఒక డైరెక్టర్కి ఇంకొక డైరెక్టర్ మధ్య కాంపిటీషన్ ఉంటుందండి. కానీ ఉపేంద్ర గారు డైరెక్షన్ చేశారంటే మాత్రం అందరు డైరెక్టర్స్ ఆయనకు ఫ్యాన్స్ అయిపోతారు. అలా ఫ్యాన్స్ అయిన వాళ్ళలో నేను ఒకరిని అనమాట. ఆయనతో నేను శ్రీమతి అని ఒక మూవీ చేశాను, దీని తర్వాత రాబోతుంది. ముందు ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే సింబల్లో ఉన్నట్టుగానే సినిమా సూపర్గా ఉంటుందండి. ఏమైంది ఈవేళ చూసినా యూత్ అందరికీ నేను ఒకటి ప్రామిస్ చేస్తున్నాను, ఈ సినిమా నేను బెంగళూరు వెళ్ళి చూడడం జరిగింది. మీరందరూ ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేస్తారు. అందరూ కట్టగట్టుకొని మార్నింగ్ షో థియేటర్స్కి వచ్చేసేయండి. అది ప్రొడ్యూసర్ వైపు నుంచి, మా హీరో ఉపేంద్ర గారి వైపు నుంచి, నా వైపు నుంచి మీ అందరికి ఇచ్చే ప్రామిస్ అండి. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, సూపర్ హిట్ సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ మేము ఏ సినిమా అన్నది మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూట్ చేసాం. దాని తర్వాత మేము కన్యాదానం తీస్తున్న టైంలో శ్రీకాంత్ గారితో పాటు ఈక్వల్ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుందో అనుకున్న టైంలో అప్పుడు ఉపేంద్ర గారిని అనుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈవి సత్యనారాయణ గారు మా ఆప్తులు. వారు అప్పుడు యాక్చువల్గా ఆ సినిమాకి సంబంధించి ఉపేంద్ర గారు అంటే ఆయన ఇమేజ్ వేరు, మన సినిమాలో మన క్యారెక్టర్ ఫిట్ అవుతుందా అని చెప్పేసి అన్నారు. అయినా కూడా ఆయన కన్విన్స్ చేసి నేను ఉపేంద్ర గారిని వెళ్ళి అడగటం, చేయటం, ఆయన ఒప్పుకోవటం జరిగింది. ఆ సినిమాతోనే అసలు ఆంధ్రప్రదేశ్లో మేము ఉపేంద్ర గారిని ఇంట్రడక్షన్ చేయటం అన్నది నిజంగా మా బ్యానర్ అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే దాని తర్వాత ఒకే మాట అని చెప్పేసి ముత్యాల సుబ్బయ్య గారితో ఉపేంద్ర గారితో స్ట్రైట్ ఫిలిం ఒకటి చేసాము. అలాగే ఉపేంద్ర అనేసి ఆయన డైరెక్షన్లో దీని ముందు వచ్చిన సినిమా అనమాట. అది మేము ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ డబ్ చేసామండి. సూపర్ డూపర్ హిట్ అయింది అది. ఇక్కడ నాకు తెలిసి దాదాపు 16 సెంటర్లో కన్నడ ఫిలిము, డబ్బింగ్ ఫిలిము 50 రోజులు ఆడటం అనేది చాలా గొప్ప విషయం అండి. బ్రహ్మాండమైన రెవెన్యూలు కూడా వచ్చినాయి ఆ సినిమాకి. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి వస్తే మళ్ళీ నాకు తెలిసి ఉపేంద్ర గారు మళ్ళీ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఆయన ఇంకా అప్పుడు ఆ టైంలో వచ్చిన వేవ్ ఎలా ఉందో మళ్ళీ ఆ వేవ్ మళ్ళీ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనలో అద్భుతమైన హీరో టెక్నీషియన్ ఉన్నారండి. సో తొందరగా సినిమా చూడాలని అనుకుంటున్నానండి. తప్పకుండా ఈ సినిమాని అందరూ కూడా, ఆంధ్ర ప్రేక్షకులందరూ కూడా వావ్ అనేలాగా సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సాంగ్స్ విన్న తర్వాత నాకు అనిపించింది అంటే మధురాలో రోబో చేసాం ఈ ఇయర్. ఐ మీన్ రోబో లాగా సూపర్ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవుతాయని అనిపించింది. సూపర్ రియల్లీ. అండ్ ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత నేను కొంచెం కాపీ కొడుతున్నాను వావ్ లాగా. మైండ్ బ్లోయింగ్ అండ్ ఆసమ్ అండి. యా, థ్యాంక్స్. ప్రపంచం అంతా దీని మీదే బతుకుతుంది. ఏ ఉద్దేశంతో ఆయన ఈ టైటిల్ పెట్టాడో కానీ, అయితే దీనికి నేను ఒకటి చెప్తాను. నేను బెంగళూరు వెళ్ళా ఫస్ట్ టైము ఉపేంద్ర గారిని కలవడానికి, అంటే షూటింగ్లో. ఈయన ఒక విచిత్రమైన గెటప్, జుట్టు గిట్టు వేసుకొచ్చారు. ఎందుకంటే పాత సినిమాలు చూసాం కాబట్టి. సార్ రైట్ సార్, ఏం లేదు, కొద్దిగా లేట్ అవుతుంది, మీరు ఏమనుకోవద్దు అంటే. నేనేమనుకోను సార్, నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వచ్చేసాను. టైటిల్ ఏంటండి అన్నాడు ఆయన. ఇదేంటి సార్ అన్న. ఇంతే సార్. అలాగే సార్, దీనికి ఏంటి, దీనికి ఒక ఉంటుంది కదా, పేరు ఉంటుంది కదా. పేరు అంటే పేరేమీ అనుకోలేదండి. అంటే మీరు ఓం అని పెట్టారు, ఏ అని పెట్టారు, ఉపేంద్ర అని పెట్టారు, ఇదేంటి అని అడిగితే లేదు సార్ ఇదే టైటిల్, వాళ్ళు ఏమనుకుంటే అదే. అది కన్నడలో నడుస్తుంది సార్, మీరు ఇలా పెట్టినా ఇలా పెట్టినా ఇలా పెట్టినా ఇలా పెట్టినా ఎలా పెట్టినా అయిపోతుంది. బట్ ఆంధ్రాలో మా వాళ్ళు మామూలు కాదు, ఇదేంటి అని మిమ్మల్ని అడుగుతారు. అనగానే మీరు దీనికి డిసైడ్ అయిపోండి అంటే వాళ్ళు ఆ టైంలో ఏదో అన్నాను. కానీ నాకు తెలిసి అతిరింది అని నేను అనుకుంటున్నా. దీనికి ఈ సినిమా ద గ్రేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా చూసి
ఉపేంద్ర డైరెక్షన్లో నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ సినిమా చూసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కర్ణాటకలో, అట్లాగే అక్కడ చీఫ్ మినిస్టర్స్ అండ్ స్టేట్ మినిస్టర్స్ కర్ణాటక మొత్తం అందరూ చూసి చాలా బాగుంది. ఈ సినిమాలో అంటే నేను చెప్పడం కన్నా డైరెక్టర్గా ఆయన చెప్తేనే బెటర్ అండి. ఎందుకంటే మన భారతదేశాన్ని శాసించిన బ్రిటిష్ వాళ్ళు త్వరలో మనం కూర్చొని ఉంటే వాళ్ళు మనకి కాఫీ తెచ్చి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ సినిమా తీశారు ఆయన. దీంట్లో ఈ సినిమా జనరల్గా ఒక్కసారి అంటే బాగా ఆలోచిస్తే డెఫినెట్గా ఈ సినిమా బాగా అర్థమవుతుంది. కానీ ఒక్కసారి చూడగానే అది ఉపేంద్ర గారి మీద ఉన్న ఒక అభిమానంతో సినిమా చూసి వచ్చేసారు. అరే ఏదో మిస్ అయిపోయానే అని మళ్ళీ సినిమా చూశారు. సో ఈ సినిమా దాదాపు కర్ణాటకలో 15 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సూపర్ అనే సినిమా బ్రహ్మాండంగా అక్కడ ఆడుతుంది. తెలుగులో కూడా డెఫినెట్గా మన ఆడియన్స్, ఎందుకంటే సాంగ్స్ చూసాం, మరి ఒక సాంగులో అంతమందిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ఆఖరికి డెడ్ బాడీ కూడా లేచి డ్యాన్స్ చేసిందంటే దట్ ఈజ్ ఉపేంద్ర. ఎందుకంటే ఎక్కువగా ఏం చేస్తే బాగుంటుంది, కొత్తదనం ఏం చేస్తే బాగుంటుంది, ఏంటంటే దాదాపు 10 సంవత్సరాలు డైరెక్షన్ చేయకుండా యాక్టింగ్ చేసి మళ్ళీ ఈ రాక్ లైన్ ప్రొడక్షన్లో, మరి రాక్ లైన్ వెంకట్ గారు కూడా మంచి టేస్ట్ ఉంది నిర్మాత, మనకి సురేష్ బాబు గారు ఎలాగో కర్ణాటకలో రాక్ లైన్ వెంకట్ గారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక మంచి హిట్ ఇవ్వాలని ఒక సినిమా తీశారు. ఎప్పుడు షూటింగ్లో చూసినా కూడా బిఎండబ్ల్యూలు, బైకులు, రకరకాల గెటప్లు, ఏంట్రా బాబు ఇది ఎక్కడికి వచ్చాము, చాలా చాలా విచిత్రంగా ఉంది, సర్కస్ కంపెనీకి వచ్చినట్టుంది అనగానే ఈయన అన్నారు, సార్ దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ మూవీ అండి అన్నారు. సో మీరు ఉపేంద్ర ఆయన డైరెక్షన్ అంటేనే చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ అనగానే ఇక నా క్యారెక్టర్ కానీ నాతో పాటు ఇక తెలుగులో చైల్డ్ ఆర్టిస్టు జీవ, కళ్ళు చిన్నగా ఉంటాయి, అతను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సో ఇంతే కాకుండా ఇక చాలామంది ఈ సినిమాలో చేయటం జరిగింది. బెంగళూరు వెళ్ళి షూటింగ్ చేసుకొచ్చాం. ఫస్ట్ టైము నేను ఉపేంద్ర గారితో ఒకటే చెప్పాను, సార్ ఏది ఉన్నా కూడా మీరు యాజిటీజ్గా చెప్పేసేయండి, మిగతాది నేనే డైలాగులు చెప్పుకుంటూ నేనే చేసుకుంటూ వెళ్ళిపోతాను, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పి డబ్బింగ్లో కూడా ఆయన దగ్గరుండి ఈ సినిమా చాలా చక్కగా మాతో చేయించారు. థ్యాంక్స్ టు మై డైరెక్టర్ ఉపేంద్ర గారు అండ్ మా నిర్మాత రాక్లైన్ వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, హిట్ అయ్యి వాళ్ళకి కూడా తెలుగులో మళ్ళీ ఇదే కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూడాలి. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.